నమో వెంకటేశాయ. సత్వాసత్వసు సూచక తత్వదర్శన సూచక గోవింద గోవింద. మనమందరము పవిత్రమైన ఈ తిరుమల క్షేత్రంలో శ్రీవారి శరన్నవరాత్ర మహోత్సవ బ్రహ్మోత్సవ కాలంలో అందరము ఈ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించినటువంటి గీతామృతం యొక్క అధ్యయన కార్యక్రమానికై ఇక్కడ కూర్చొని ఉన్నాము. అందరం ముందుగా శ్రీ గురు ప్రార్థన చేసుకుని సత్సంకల్పాన్ని చేసుకుందాం. ఆచార్యుల వారితో కలిసి ఆ శ్లోకాలను సంకల్ప వాక్యాలను పలుకుదాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సదంజనగిరీశాయ వృషాద్రిపతయే నమః. మేరుపుత్రగిరీశాయ సరస్వామి తటీజుషే. అథ సంకల్పః. శ్రీమద్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతి జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణత సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్ భగవద్గీతాయాః ద్వితీయాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః. పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీవేదవ్యాస ప్రార్థనా. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ మనందరినీ ఉద్దేశించి మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత అని ఉపదేశం చేశాడు. ఆ ఉపదేశాన్ని కొద్దిగా మనం అర్థం చేసుకున్నాం. ఇంద్రియాల యొక్క విషయాల యొక్క సంబంధాల వల్ల పుట్టినటువంటి సుఖ దుఃఖాలను మనం సహించాలి. ఆ సహించటం కూడా నిర్లక్ష్యపూర్వకంగా సహించాలి. వాటి మీద శ్రద్ధ ఎక్కువగా పెట్టుకోకూడదు అనే ఆ పరమాత్మ యొక్క తాత్పర్యాన్ని కొద్దిగా మనం గ్రహించాం. అయితే ఈ విధానాన్ని ఆచరణలో పెట్టడం ఎట్లా? ఈ విధానాన్ని ఆచరణలో పెట్టినట్లయితే మనకు లభించే ఫలం ఏమిటి? శీతోష్ణాదులను కానీ సుఖదుఖాదులను కానీ సహించినట్లయితే మనకు ఏ రకమైన ఫలితం కలుగుతుంది? వాటిని ఆచరించటం మాత్రం ఎట్లా? దాన్ని మనం ఆచరణలో పెట్టుకోవటం ఎట్లా అనే సందేహాలు మనకు ఉదయిస్తాయి.
ఇటువంటి సందేహాలను దృష్టిలో పెట్టుకుని పరమాత్మ పై శ్లోకంలో వాటికి కొద్దిగా సమాధానాలను మనకు వివరిస్తున్నాడు. యం హి నవ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే అని. ఓ పురుషర్షభ, పురుషులలో శ్రేష్టమైన వాడా, ఎవరినైతే ఈ శీతోష్ణాదులు కానీ లేదా ఈ సుఖ దుఃఖాలు కానీ నవ్యథయంతి పీడించవో వాడికి సుఖ దుఃఖాలు సమంగా మారిపోతాయి. అటువంటి పురుషుడికి సుఖ దుఃఖాలు సమంగా మారిపోతాయి. ఎప్పుడైతే సుఖ దుఃఖాలు సమంగా ఉంటాయో అప్పుడు వాడికి అమృతత్వపు మార్గం తెరుచుకుంటుంది. అమృతత్వం పొందేందుకు యోగ్యత కలుగుతుంది, మోక్షం పొందేందుకు యోగ్యత కలుగుతుంది అని. ఈ సామాన్యార్థంలో కూడా ఒక చిన్న విశేషం మనకు తెలుస్తూనే ఉంది. సుఖ దుఃఖాల్ని సమంగా చూడటం అలవాటు చేసుకోవటం అనేది ఆచరణాత్మకమైనటువంటి విధానం ఒకటి. రెండవది, ఆ సుఖ దుఃఖాలు మనల్ని పీడించే పరిస్థితికి రాకూడదు. పీడించనటువంటి స్థితి కనుక వచ్చినట్లయితే ఈ తితిక్షకి లేదా ఈ శీతోష్ణాది ద్వంద్వ సహనానికి ఫలితం సిద్ధించినట్లవుతుంది అని రెండు విషయాలు సుమారుగా వచ్చినాయి. ఏమంటున్నాడు ఈ శ్లోకంలో పరమాత్మ అంటే, ప్రతి వాళ్ళు ఏమనుకుంటారు, శీతం కానీ ఉష్ణం కానీ, చలి కానీ వేడి కానీ, సుఖం కానీ దుఃఖం కానీ నన్ను పీడిస్తున్నాయి అనుకుంటారు. సుఖం కానీ దుఃఖం కానీ పీడిస్తున్నాయి అంటే ఒప్పుకుంటారా? సుఖం పీడిస్తుందా? సుఖమే ఎక్కువ పీడిస్తుంది. దుఃఖం కంటే కూడా సుఖమే ఎక్కువ పీడిస్తుంది. ఎందుకంటే సుఖం ప్రారంభం కావడానికి చాలాసేపు పడుతుంది, తొందరగా అయిపోతుంది. చాలా కష్టపడి సుఖాన్ని సాధించుకోవటం, సాధించుకున్న సుఖం క్షణాల్లో కరిగిపోవటం, ఇది ఈ లోకంలోనూ పై లోకంలోనూ జరుగుతూనే ఉంటుంది. మనం చాలా కష్టపడి పుణ్యం చేసుకుంటే కానీ స్వర్గం రాదంటారు. ఆ స్వర్గం తొందరగా అయిపోతుంది, అయిన వెంటనే అక్కడి నుంచి మనల్ని తన్ని పంపిస్తారంటారు. తన్ని పంపించడమే, మర్యాదగా ఏం పంపించరు. పంపించేటప్పుడు మాత్రం ఘోరంగానే పంపిస్తారు. ఇలా సుఖము దుఃఖము అన్ని చోట్ల ప్రతి వాళ్ళని బాధ పెడుతూ ఉన్నాయి. ఎందుకు బాధ పెడుతున్నాయి అంటే, వాళ్ళు స్వభావంలోనే ఏమని ఉంచుకున్నారు అంటే, సుఖం దొరికినప్పుడు, సుఖం లభించినప్పుడు, సుఖం అందినప్పుడు పొంగిపోవటం, దుఃఖం గనక వచ్చింటే కుంగిపోవటం. సుఖం వస్తే పొంగిపోవటం, దుఃఖం వస్తే కుంగిపోవటం. ఈ సుఖమేమో దుఃఖం దాకా దిగజారుతూ ఉండటం, దుఃఖానికి దిగజారిన వెంటనే, అయిపోయిన వెంటనే మళ్ళీ కుంగిపోవటం, కుంగిపోతే బాధపడుతూ ఉండటం. ఇది ప్రతి మానవుడికి జరుగుతూ ఉంది. కనుక ముందు ఏం చేయాలి అంటే, సుఖాన్ని దుఃఖాన్ని సమంగా చూడటం అలవాటు చేసుకోవాలి. సుఖాన్ని దుఃఖాన్ని సమంగా చూడటం ఎప్పుడైతే అలవాటు అవుతుందో, సమ దుఃఖ సుఖం, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకుండా ఉండటం, సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా ఉండటం అనేవి ఎప్పుడైతే అలవాటు అవుతాయో మనిషికి, అప్పుడు వాడికి వాటి వలన వచ్చేటువంటి బాధ, వ్యథ కలగదు. ఆ వ్యథ కలగని స్థితి వస్తే తప్పకుండా వాడికి అందులో ఆ తితిక్ష యొక్క ఫలం లభించినట్లు. తితిక్ష అనేది చాలా చిన్నగా ప్రారంభమయ్యి పెద్దగా పూర్తయ్యేది. చిన్నగా ప్రారంభం అంటే చిన్న చిన్న సుఖాలకు, చిన్న చిన్న దుఃఖాలకు పొంగిపోవటం, కుంగిపోవటం తగ్గించుకుంటూ ఉంటే, దానివలన ఆ తితిక్ష పెరిగిపోతూ ఏ రకంగానూ ఆత్మను లేదా మనల్ని బాధించనటువంటి స్థితికి ఆ సుఖ దుఃఖాలు చేరుకుంటే మనకు పైకి వెళ్ళే అవకాశం లభిస్తుంది. ఇందులో పెద్ద కష్టపడవలసిన అవసరం కూడా ఏం లేదు. ఎందుకంటే మనకున్న సుఖాలు కూడా చాలా చిన్నవి, మనకున్న దుఃఖాలు అంతకంటే చాలా చిన్నవి. సుఖం వచ్చినప్పుడు చాలా పొంగిపోవటం లేదా దుఃఖం వచ్చినప్పుడు చాలా కుంగిపోవటం అనేది మన స్థాయిలో పెద్దగా అవసరం ఉన్న పని కాదు. విశేషించి దుఃఖం వచ్చినప్పుడు ఆ కుంగిపోవటంలో అంతులేని కుంగిపోవటానికి దిగజారుతున్నారు, ఆత్మహత్య దాకా కూడా వెళుతున్నారు చాలామంది, పిల్లలతో సహా. పెద్దవారే కాకుండా చిన్నపిల్లలు కూడా ఆ పరిస్థితి దాకా దిగజారుతున్నారు.
ఏమిటి కష్టం మనకి? ఎంత కష్టం? ఆత్మహత్య చేసుకునేంత కష్టం ఎవరికి రావాలి అంటే వశిష్ఠ మహామునికి ఒక్క సందర్భంలో రావాలి. ఆయన యొక్క 100 మంది పిల్లలు ఏకకాలంలో మరణించారు. వశిష్ఠ మహర్షి గారి పిల్లలు 100 మంది ఏకకాలంలో మరణించారు. అది అంతటి మహర్షికి కూడా కాస్త బాధను కలిగించింది. ఎందుకు మనకి జీవితం, మనం ఆత్మహత్య చేసుకుందాం అని ప్రయత్నం దాకా ఆయన్ని తోసింది. అయితే ఏంటంటే ఆయన యొక్క మానసిక స్థితి కావచ్చు, తపస్సు కావచ్చు, ప్రకృతి కావచ్చు, పరమాత్మ యొక్క సంకల్పం కావచ్చు, ఆయనను ఆత్మహత్య చేసుకోనివ్వలేదు. ఆయన పాపం చేతులకి కాళ్ళకి తాళ్ళు కట్టుకుని బండరాయి కట్టుకుని నదిలో దూకాడు. దూకితే ఆ నదీ తల్లి లోపలికి వెళ్ళి ఆయన కట్లన్నీ విప్పేసి ఆయన్ని పైకి తేల్చి బయటికి పంపించేసింది. ఎందుకంటే వశిష్ఠ మహర్షి ఆత్మహత్య చేసుకున్న నది అని పేరు వస్తుంది అనవసరంగాను. ఎందుకు ఆ పేరు నాకెందుకు అని ఆవిడ బయటికి తోసేసింది. తోసిన తర్వాత విశేషం ఏం జరిగిందంటే వశిష్ఠ మహర్షి కట్లు విప్పిన నది అని పేరు వచ్చింది ఆ నదికి. ఆ నది పేరు విపాష అని. ఇప్పుడు బియాస్ అని పిలుస్తారు. అది హిమాచల్ ప్రదేశ్, పంజాబ్లో ఉంటుంది ఆ నది. బియాస్ అని పిలుస్తారు. అసలు పేరు విపాష. విపాష వశిష్ఠ మహర్షి యొక్క పాశాలను విడదీసినది. అంతటి కష్టం. 100 మంది పిల్లలు, ఒకరు కాదు ఇద్దరు కాదు, 100 మంది పిల్లలు ఏకకాలంలో పోతే కుంగిపోవచ్చు. కుంగిపోయినా సరే పరమాత్మ ఒప్పుకోలేదు, నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి వీలు లేదనే చెప్పాడు. ఇంకా సుఖం వస్తే పొంగిపోవటం అనేది ఎవరు చేయొచ్చు అంటే ధ్రువుడంతటి వాడు చేయొచ్చు. ఏమిటి ఆయనకి అందిన సుఖం అంటే చిన్న పిల్లవాడు, 7-8 ఏళ్ళు కూడా సరిగ్గా లేవు, ఆయన తపస్సు చేసేశాడు. చేస్తే ఆ శ్రీమన్ మహావిష్ణువు ప్రత్యక్షమైపోయాడు. ఆ ప్రత్యక్షం అయిపోయేసరికి ఆయనకి సంతోషం, పట్టరాని సంతోషం కలిగింది. ఏం చెయ్యాలో తెలియదు, నమస్కారం పెట్టాలా, స్తుతులు వల్లించాలా, ఏం చెయ్యాలి అని తెలియలేదు. అలా చూస్తూ ఊరుకున్నాడు. లోపలేమో శ్లోకాలకు శ్లోకాలు, స్తోత్రాలకు స్తోత్రాలు వస్తున్నాయి, కానీ బయట దాకా రావటం లేదు. నోరు పెగలటం లేదు నోరు. అట్లాంటి పరిస్థితికి, అట్లాంటి ఆనందానికి ఆయన గురయ్యాడు. అంటే అటువంటి సుఖం కలిగితే పొంగిపోవచ్చు, లేదా వశిష్ఠ మహర్షి అంత కష్టం కలిగితే కుంగిపోవచ్చు. అంత కష్టం ఉందా మనకేమైనా? లేనే లేదు. పోనీ ధ్రువుడంత సుఖం కలిగిన సందర్భం ఏమన్నా వచ్చిందా? పరమాత్మ మన ముందు అలా చతుర్భుజ స్వరూపంలో ప్రత్యక్షమయ్యి శంఖంతో మనల్ని ఏమన్నా ముట్టుకున్నాడా? అంత ఇంకా జరగలేదు. మనకు కూడా సాధన చేస్తే తప్పకుండా జరుగుతుంది, జరిగి తీరాలి. కానీ ఇంకా జరిగితే జరగలేదు కదా. కాబట్టి ఇటువంటివైతే సుఖ దుఃఖాలకు పొంగిపోవటం, కుంగిపోవటం ఒకవేళ సరి అయితే అవ్వచ్చు. కానీ చిన్న చిన్న కష్టాలకు, చిన్న చిన్న సుఖాలకు పొంగిపోవటం, కృంగిపోవటం అనేది మాత్రం అనవసరమైనటువంటి పని. ఆ అనవసరమైన పనిని తగ్గించుకోమంటున్నాడు పరమాత్మ. ఇంకా లోపలికి వెళ్ళి ఆలోచిస్తే పరమాత్మ ఉపదేశాన్ని గనక మనం సరిగ్గా గ్రహించగలిగితే పరమాత్మ ఏం చెప్తున్నాడంటే సమదుఃఖ సుఖం ధీరం. ఆ ధీరం అనే పదం అందులోకి ప్రవేశపెట్టాడు. ధీర అంటే ధియమీరయతి ఇది ధీర అంటే బుద్ధిని ప్రేరేపించేవాడు. నీ బుద్ధిని నువ్వు ప్రేరేపించుకో, అంటే నీ బుద్ధికి నీవే ఉపదేశం చేసుకుని ఆ సమదుఃఖ స్థితిని సాధించుకో. బుద్ధిని ఎలా ప్రేరేపించుకోవాలి, సమదుఃఖ స్థితిని ఎలా సాధించుకోవాలి అంటే చిన్న చిట్కా ఆయనే బుద్ధిని ప్రేరేపించుకో అనడం ద్వారా సూచన ఏం చేశాడంటే, నీకు సామాన్యంగా కష్టం కలిగించే విషయాలు కొన్ని ఉన్నాయి, వాటిని అలాగే ఉంచు. సామాన్యంగా సుఖం కలిగించేటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి, వాటిని అలాగే ఉంచుదాం. కష్టం కలిగించే విషయాలని వేటిని మనం అనుభవించడానికి ఇష్టపడటం లేదు. ఉదాహరణకి వేడి, అది కష్టం కలిగిస్తుంది, ఇష్టపడట్లేదు వేడిని భరించటానికి. వేడిగా ఉంటే ఏమవుతుంది అంటే చెమట పోస్తుంది, ఆ చెమటని మనం భరించటం లేదు. లేదా నడవటం కష్టం, ఆ కష్టం వస్తే ఏమవుతుంది, కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి, అందువలన ఆ పని చేయటం లేదు. కొద్దిగా చాలా చిన్న స్థాయిలో ఒక 5 నిమిషాల పాటు చెమటను భరించవచ్చు, లేదా 5 నిమిషాల పాటు నడవవచ్చు, మనం వాహనం దిగి నడవవచ్చు. చిన్న పని, చిన్న ప్రయత్నం, ఆ ప్రయత్నం చేసి మన బుద్ధిని అటువైపు ప్రేరేపించినట్లయితే ఈ కష్టాన్ని భరించేటువంటి శక్తి కొద్దిగా అలవాటు అవుతుంది, కష్టాన్ని భరించే అలవాటు ప్రారంభమవుతుంది.
అలాగే సుఖాలు కలిగినప్పుడు ఏదో సాధించేశాము అనుకోకుండా మనకంటే ఎక్కువ సాధన చేసి ఎక్కువ సుఖాన్ని పొందినటువంటి మహానుభావుల చరిత్రలో ఒక్కసారి మనసులో ఉంచుకుంటే, అయ్యో వారి ముందు మనం సాధించినది ఎంత అనే భావన ఒక్కసారి కలిగితే మనది ఎక్కువ పొంగు లేకుండా ఉంటుంది. ఇట్లాంటి ప్రయత్నాలు చేసుకుంటూ ఎక్కువ కష్టాలను పూర్తిగా పరిహరించుకోకుండా చిన్న చిన్న కష్టాలను అనుభవించుకుంటూ, ఇంకా లోపలికి వెళ్ళి చెప్తే మీ అందరికీ ఇదిగా కూడా ఉండవచ్చు, కాసేపు ఫ్యాన్ ఆపి కూర్చుంటే, కాసేపు ఏసీ ఆపుకొని కూర్చుంటే, కాస్త చెమట పడితే మన శరీరంలో కూడా స్వేద గ్రంథులు అని కొన్ని ఉంటాయి కదా, వాటి పని కూడా అవి చేసుకోవాలి కదా, వాటికి కూడా అలవాటు అవ్వాలి కదా. మన శరీరంలో ఏ ఏ అవయవాలు పనిచేయటం మానేసినైనా మనకేం తెలియదు మనకున్న అలవాట్లకి. వాటన్నిటికీ కూడా పనిని కల్పిస్తే కదా మన శరీరం ఆరోగ్యంగా ఉండేది, నడిస్తే కదా కాళ్ళు చేతులు సరిగ్గా పనిచేసేవి. కాబట్టి ఆ ఆలోచనలను కూడా కలుపుకుని మనం ఆరోగ్యంగా ఉండాలి, అలాగే ఎటువంటి కష్టస్థితికైనా సరే అలవాటు పడిపోవాలి అనే బుద్ధిని కూడా ప్రేరేపించుకుని ఆలోచన చేసుకుని కష్టాలను సుఖాలను సమానంగా పంచుకునేటువంటి అలవాటుని పెంచుకుంటూ ఉండాలి. ఇలా పెంచుకున్నట్లయితే సమదుఃఖ స్థితి వస్తుంది. దుఃఖ సుఖస్థితి, సుఖము దుఃఖము సమంగా ఉండేటువంటి స్థితి వస్తుంది. అటువంటి స్థితి వచ్చినప్పుడు ఈ మాత్రా స్పర్శలు కానివ్వండి, లేకపోతే శీతోష్ణాలు కానివ్వండి, సుఖ దుఃఖాలు కానివ్వండి, ఏవి మనలను బాధ పెట్టవు. అలా బాధ పెట్టని మనిషిని పురుషర్షభ అని అంటారు. పురుషర్షభ అంటే పురుషులలో శ్రేష్ఠుడు. మరి పురుషర్షభ కంటే ముందు ఎంహి నవ్యథయంత్యేతే పురుషం అని ఉంది కదా. అప్పుడు పురుషం అనే పదానికి అర్థం తెలుసుకుంటేనే కదా పురుషర్షభ అంటే ఏంటో తెలిసేది మనకి. అందువల్ల మొదలు పురుషం అంటే ఏంటో చూద్దాం. పరమాత్మ ఏమన్నాడు? ధీర అన్నాడు. అంటే బుద్ధిని ప్రేరేపించేవాడు. బుద్ధిని ప్రేరేపించడం అంటే మొదలు జ్ఞానం తెచ్చుకోవాల్సిందే కదా. ఏ రకమైన జ్ఞానం తెచ్చుకోవాలి అంటే పురుష ఆత్మ అనే జ్ఞానం తెచ్చుకోవాలి. పురుష ఆత్మ అని నేనంటే ఏమైనా ఫెమినిస్టుల కోపం వస్తుందేమో. పురుష అంటే పురిషేతే ఇది పురుష. ఈ శరీరంలో ఉండేవాడు పురుషుడు, ఈ శరీరంలో ఉండేటువంటి జీవుడు పురుషుడు. ఈ జీవుడికి ఏ రకమైనటువంటి లింగము అంటదు, ఏ రకమైన లింగము లేదు. స్త్రీ పురుష అనే భేదం ఈ జీవుడికి లేదు. కాబట్టి పురుష అంటే శరీరంలో ఉన్నటువంటి, శరీరం నాది అనుకునేటువంటి జీవుడు. శరీరం నాది అనుకోవాలంటే ఏమవ్వాలి? ముందు శరీరం వేరు, నేను వేరు అని తెలియాలి. శరీరం దేహం వేరు, ఈ ఆత్మస్వరూపం వేరు అని తెలియాలి. కాబట్టి పురుష అనే పదంలో ఏమి సూచన చేస్తున్నాడంటే శరీరం వేరు ఆత్మ వేరు అని ప్రాథమికంగా అనుకోండి. అనుకుంటే ప్రాథమికంగా అనుకోండి, అది అనుభవానికి వచ్చేయక్కర్లేదు. ఇప్పుడే పూర్తిగా అవగాహనకు కూడా అక్కర్లేదు. ఒప్పుకుంటే చాలు, యాక్సెప్ట్ చేస్తే చాలు. మొదలు ఒప్పుకుని శరీరం వేరు ఆత్మ వేరు అని ఒప్పుకుంటే సవా ఏష పురుష సర్వాసు పూరుషుషయ అని ఒక్కసారి అనిపిస్తే, ఈ శరీరంలో మాత్రమే ఈ జీవుడు ఉండడు, ఈ శరీరంలో కాక మరొక శరీరంలో కూడా ఉన్నాడు, మరొక శరీరంలోకి వెళ్ళవచ్చు, దేహాలు మారుతూ ఉంటాయి, కానీ ఆత్మస్వరూపం అట్లాగే ఉంటుంది అనే భావన గనక ఒకసారి తెచ్చుకుంటే, ఆ బుద్ధిని గనక మనం అలా ప్రేరేపించుకుంటే సమదుఃఖ స్థితి వస్తుంది అని చెప్తున్నాడు పరమాత్మ. అంటే ఆయన మెట్లు ఇలా ఉన్నాయి. మొదలు శరీరం వేరు ఆత్మ వేరు అని కాస్త అవగాహన పెంచుకోవాలి. పెంచుకునేందుకు ప్రయత్నం చేయాలి, ఆ దిశగా మన బుద్ధిని ప్రేరేపించాలి. రెండవది, ఆ సమదుఃఖ స్థితిని కొంచెంగా అలవాటులో ఉంచుకోవాలి. మూడవది, దాన్ని ఆ శోకం మనని అంటకుండా, ఆ దుఃఖం మనని అంటకుండా ఎంహి నవ్యథయంత్యేతే అనే స్థితిని కూడా సంపాదించుకోవాలి. సంపాదించుకుంటే వాడు పరిపూర్ణంగా ఎవరవుతారంటే పురుషర్షభ, పురుషుల్లో కల్లా శ్రేష్ఠుడు అవుతాడు. పురుషుల్లో శ్రేష్ఠుడు అంటే ఏంటి? దేహ వ్యతిరిక్తమైన ఆత్మజ్ఞానాన్ని పొందినవాడు అవుతాడు. దేహం కంటే భిన్నమైన ఆత్మను తెలుసుకున్నవాడు అవుతాడు. ఎప్పుడైతే అది పరిపూర్ణంగా తెలుస్తుందో అప్పుడు ఈ దుఃఖాలే కాక మిగతా దుఃఖాలు కూడా అంటని పరిస్థితి వస్తుంది అని వివరంగా చెప్తున్నాడు.
కాస్త సాధనా మార్గము, అదేవిధంగా ఫలితం కూడా ఎట్లా ఉంటుంది అనే విషయాన్ని పరమాత్మ ఈ శ్లోకంలో విస్తారంగా మనకు చెప్తున్నాడు. అయితే మొదట్లో సుఖము దుఃఖము అనే మాట వచ్చినప్పుడు మనం సరిగ్గా నిర్ణయించుకోలేకపోయాం. సుఖం దుఃఖంలా మారిపోతుంది, ఇలాంటి విషయాలన్నీ అనుకుని వదిలేసుకున్నాం. అసలు దుఃఖం అంటే ఏమిటి అని ఒక్కసారి ఆలోచించుకుని ఆ దుఃఖం వస్తే ఎందుకు కృంగిపోకూడదు అనే విషయాన్ని కూడా ఒకసారి అవగాహనలోకి తెచ్చుకుందాం. దుఃఖం అంటే ఏంటంటే మనం ఇష్టపడని భావం, మనం ఏమాత్రం ఇష్టపడని భావం. ఎవరైనా సరే దుఃఖాన్ని ఇష్టపడతారా? దుఃఖాన్ని ఏ పరిస్థితుల్లోనూ ఇష్టపడరు. మనం ఇష్టపడని భావం ఏదైతే ఉందో అదే దుఃఖం. ఇంతకు మించి దీన్ని చెప్పడం కష్టం. ఎందుకంటే ఇది మనకు అనుభవంలో ఉన్నదే కదా. దుఃఖం అంటే ఏమిటి అని అనుభవంలో ఉంది కాబట్టి ప్రత్యేకించి దాన్ని మాటలతో చెప్పక్కర్లేదు. మనం అనుభవించేటువంటి ప్రతి భావనకి మాట ఉంటుంది అని నియమం ఏం లేదు. మనం దానికి దగ్గరగా ఉంటూ ఉంటామంతేను. ఇలా ప్రతికూలమైనటువంటి దుఃఖం 3 రకాలుగా ఉంటుంది అని చెప్తారు. ఆధ్యాత్మికం, ఆధి భౌతికం, ఆధి దైవికం. ఆధ్యాత్మికం దుఃఖం అంటే మన శరీరంలో ఉండేటువంటి కొన్ని అవయవాలు కానివ్వండి, కొన్ని ధాతువులు కానివ్వండి, కొంచెం తారుమారు అయినప్పుడు, అవి పనిచేయవలసిన తీరులో పనిచేయనప్పుడు మనకు కలిగేటువంటి బాధ, మనకు కలిగేటువంటి పీడ లేదా దుఃఖం, ఇది ఆధ్యాత్మికమైనటువంటి దుఃఖం. లేదా మన మనసులోనే ఏదో తెలియలేని బాధ ఒకటి ఆవరిస్తూ ఉంటుంది. అటువంటి బాధ కూడా ఆధ్యాత్మికమైన దుఃఖం కిందకే వస్తుంది. దానికి కారణం చెప్పడం కూడా కష్టం. డిప్రెషన్ అంటాం కదా, ఆ డిప్రెషన్ అనేది వచ్చినప్పుడు ఎందుకు వస్తుందో ఎవరికీ తెలియదు. వచ్చినప్పుడు మాత్రం ఆ మనిషి చాలా భరించరాని దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఇది ఆధ్యాత్మికమైనటువంటి దుఃఖం. రెండవది ఆధి భౌతికమైనటువంటి దుఃఖం. అంటే మనకు చుట్టూ ఉండేటువంటి పంచభూతాలు, ఈ భూతాల వలన మనకు కొన్నిసార్లు దుఃఖం కలుగుతూ ఉంటుంది. ఎక్కువసార్లు దుఃఖమే కలుగుతుంది, తక్కువ సార్లే సుఖం కలుగుతుంది. ఈ దుఃఖాన్ని భౌతికమైన దుఃఖం, ఆధి భౌతికమైన దుఃఖం అని అనుకోవచ్చు. ఆ భూతాల వల్ల మనకు కలిగేటువంటి దుఃఖం. మూడవది ఆధి దైవికమైనటువంటి దుఃఖం. ఆధి దైవికమైన దుఃఖం అంటే మనకు తెలియని కారణం వల్ల మనకు కలిగేటువంటి దుఃఖం. దుఃఖంగా ఉంటుంది, ఎందుకు అని కారణం తెలియదు. దానికి మనం ఏమనుకుంటున్నామంటే ఏదో దైవం ఉంది, ఆ దైవం నాకు ఈ దుఃఖాన్ని తెస్తోంది అని అనుకుంటున్నాం. అది ఏమిటి అని మనకు స్పష్టంగా తెలియదు. అలాంటి దుఃఖాలను మనం ఆది దైవికమైన దుఃఖం అని అంటాం. దయ్యం పట్టింది అంటారు. దయ్యం పట్టడం అంటే ఏమిటి? దయ్యం పట్టింది అంటే ఏమిటో ఎవరికీ ఇంతవరకు తెలియలేదు. పట్టిందని మాత్రం అంటారు. పట్టిన వ్యక్తి బాధపడుతూనే ఉన్నాడు. దాన్ని రకరకాలుగా ఎన్ని రకాలుగా మనం డిఫైన్ చేసినా సరే దానికి ఇదమిత్తమైనటువంటి కారణం మనకు స్పష్టంగా తెలియదు. అలాంటి వాటన్నిటిని మనం ఆధిదైవిక దుఃఖాల కింద తోసేశాం. ఆధ్యాత్మికం, ఆధి భౌతికం, ఆధి దైవికం అని 3 రకాల దుఃఖాలు. ఇది దుఃఖం యొక్క స్వరూపం. మరి సుఖం అంటే ఏమిటి అంటే, దుఃఖం అనేది కష్టంగా ఉండేదైతే సుఖం అనేది ఎలా ఉండాలి? ఇష్టంగా ఉండాలి. మనకు నిరంతరం ఇష్టంగా ఉండేటువంటి భావన ఏదైతే ఉందో అదే సుఖం. మనకు ఇష్టం, చాలా కావాలి అనిపించేటువంటిది సుఖం. ఈ సుఖం మనం నిన్న చెప్పుకున్నటువంటి పాయసం కథలో లాగా మెల్లగా దుఃఖానికి దారి తీసేస్తోంది, క్రమంగా దారి తీస్తూనే ఉంది. ఇంతేకాకుండా ఈ సుఖం, చిన్న సుఖం కోసం మనం ఎంత ప్రయత్నం చేయాలి అని గనక మనం స్టాప్ వాచ్ పెట్టుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మనం నిత్యం చేసే పని ఆలోచిద్దాం. భోజనం చేస్తాం, ఎందుకు చేస్తాం? ఆకలి తీరటానికి మాత్రం ఎవరు చెప్పకండి. ఆకలి తీరటానికి అంత కష్టపడాల్సిన అవసరమేం లేదు. ఆకలి తీరటానికి మినిమం చేసుకుంటే చాలు. మనం చేసుకుంటున్నంత ఇంత పెద్ద మెనూ ఏమీ అక్కర్లేదు. కాబట్టి భోజనం ఎందుకు చేస్తున్నాం? మనం సుఖం కోసం చేస్తున్నాం. ఆకలి తీరటానికి అనే మాట మాత్రం నేను వినలేను.
ఎందుకంటే ఆకలి తీరటం అనేది అంటూ వస్తే దానికి ఒక పరిమాణం ఉంది, దానికి నియతమైనటువంటి నిర్దేశం ఉంది, దాని ప్రకారం చేయాలి. దాని ప్రకారం మనం చేయట్లేదు, మనం ఎప్పుడో దాన్ని దాటిపోయాం. ఆకలి తీరటం కోసం మనం ప్రయత్నం చేయటం లేదు. ఆకలి తీరటం కోసం ప్రయత్నం చేసే మాట అయితే ఆకలి తీరిన వెంటనే ఆపాలి, ఆకలి వేస్తేనే తినాలి. ప్రపంచంలోట ఎక్కడో చదివాను నేను, ఆకలి వేయకపోయినా తినే జంతువు, ఆకలి తీరిపోయిన తర్వాత కూడా తినటం ఆపని జంతువు ఒకే ఒకటి ఉందిట. ఏ జంతువు అంటే ఇప్పుడు మాట్లాడుతూ వింటూ ఉన్న జంతువు. మాట్లాడుతున్న జంతువు ఒకటి, వింటున్న మిగతా మనుషులు. మిగతా ఏ జంతువులు ఆకలి వేయకుండా తినవు, ఆకలి తీరితే తినవు. కాబట్టి మనం ఆకలి కోసం కాదు, మనం సుఖం కోసం తింటున్నాం. కానీ ఆ తినటం కోసం చేసే ప్రయత్నం ఎంతసేపు చేస్తున్నాం? వంట ఎంతసేపు పడుతోంది, భోజనం ఎంతసేపు పడుతోంది? వంట 2 గంటలు పడుతోంది, భోజనం సరిగ్గా చేస్తే 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు. పోనీ నిదానంగా కబుర్లు చెప్తూ చేసుకుంటే 20 నిమిషాలు. ఇంకా మీరితే అరగంట. మరి 2 గంటలు ఎక్కడుంది, అరగంట ఎక్కడుంది? ఆ శ్రమ ఎక్కడ? ఆ చెమట, ఆ వేడి, ఆ బాధ, నుంచోవటం, వీటన్నిటినీ లెక్కేస్తే ఈ తిన్న సుఖం ఎంత ఉంది? చాలా స్వల్పంగా ఉంది. ఇంతే కాకుండా తింటున్నంతసేపు దీనికంటే ఇంకా ఏదో బాగుంది అని గుర్తొచ్చిందంటే దీని పరిస్థితి ఏంటి? అప్పుడెప్పుడో తిన్నాము, అది ఇంకా బాగుంది, ఇది సరిగ్గా బాలేదు అనిపించిందంటే ఈ సుఖం పరిస్థితి ఏంటి? అలా దాన్ని బాధపడుతూ తింటూ ఉండగానే పూర్తి అయిపోయింది, అప్పుడు దాని పరిస్థితి ఏంటి? అయ్యో అయిపోయింది అని అనిపించదా ఒక్క క్షణం? కష్టపడ్డాము, ముందు కష్టపడ్డాము, తింటున్నంతసేపు దేన్నో తలుచుకుని బాధపడుతూ తిన్నాము, ఇప్పుడు అయిపోయింది. కాబట్టి ఈ సుఖమంతా దేనికి దారి తీసింది అంటే కష్టానికే దారి తీసింది. ఇలా ఆలోచించడం నెగిటివ్ థింకింగ్ అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే మనకు నిజమైన సుఖమేంటో తెలియక దీన్ని సుఖమని అనుకుంటూ దీన్ని కోరుకుంటే పాజిటివ్ థింకింగ్ అని అనుకుంటున్నాం. కాదు, నిజమైన సుఖం మనకు తెలియదు. నిజమైన సుఖం యొక్క ఆలోచన మన మనసుల్లోకి ఇంకా రాలేదు. కాబట్టి ఇది నెగిటివ్ థింకింగ్ అనిపిస్తుంది, కానీ ఇది నెగిటివ్ థింకింగ్ కానే కాదు, ఇదే పాజిటివ్ థింకింగ్. మనం ఏం చేస్తున్నామని ఆలోచించుకుంటున్నాం కదా, మనం దుఃఖాన్నే అనుభవించుకుంటూ పోతున్నాం. కాబట్టి ఇది ఆధ్యాత్మికమనండి, ఆది భౌతికమనండి, లేదా ఆది దైవికమనండి, ఏ దుఃఖంలో చేరుతుందో మనకు తెలియదు, కానీ దుఃఖమైతే అయిపోతోంది. ఈ సుఖం దుఃఖంలాగా మారిపోతూ ఉంటే కనుక దాన్ని అస్సలు నమ్మటానికి వీల్లేదు. మనకి ఇష్టం క్రమంగా తగ్గిపోతోంది. ఎప్పుడైతే ఇది దుఃఖంలా మారిపోతుందో ఆ వస్తువు మీద కానీ ఆ భావన మీద కానీ ఇష్టం తగ్గిపోతే అది దుఃఖంగా మారిపోతుంది. కాబట్టి పరమాత్మ ఇంకా సమదుఃఖ సుఖం అని అన్నాడు, కానీ సమదుఃఖం అంటే చాలేమో, బహుశా దుఃఖమే కదా మనకు అనుభవంలోకి ఎక్కువగా ఉన్నది. కానీ మనం సుఖం అనుకుంటున్నాం కదా అని ఆయన కూడా సమదుఃఖ సుఖం అని సుఖం కూడా కలిపాడు. కానీ సమంగా ఉండేటువంటి పరిస్థితి అయితే ఉండాలి. అలాంటి పరిస్థితి వస్తే యం హి నవ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సహా, అటువంటి పురుషుడు లేదా పురుష శ్రేష్ఠుడు అమృతత్వాయ కల్పతే, మోక్ష మార్గంలో కొంచెం ముందుకు వెళతాడు. అమృతత్వాన్ని పొందేందుకు అతను కొంచెం యోగ్యుడవుతాడు. దీంతో మొత్తం పూర్తి కాదు, ఇంకా పైన చాలా ఉంది. అటువంటి మార్గంలోకి అడుగులు ముందుకు వేసుకుంటాడు. సహా అమృతత్వాయ కల్పతే అన్నాడు, సహా అమృతో భవతి అని అనలా. అమృతత్వాయ కల్పతే, వాడికి మోక్ష మార్గం కాస్త ముందుకు ఉంది. మోక్ష మార్గం మనకు కావాలా అక్కర్లేదా అనే సంగతి ఇంకా మనం తేల్చుకోలేదు. మోక్షం కావాలా వద్దా అని మనం ఇంకా ఓటింగ్ అది పెట్టుకోలేదు. పెట్టుకున్న రోజున చూద్దాం మోక్ష మార్గంలో మనం ముందుకు వెళ్ళాలా అక్కర్లేదా అని. అయితే దీనివల్ల మాత్రం లాభం ఉంది. శీతోష్ణాది ద్వంద్వ సహనం వలన మనకు ప్రాథమికమైన లాభం అయితే ఉంది. ఏమిటి లాభం? మనకు శోకం తగ్గుతోంది. శోకం తగ్గటం మాత్రం కావాలి అని ముందు అనుకున్నాం కాబట్టి శోకం తగ్గటానికి దీన్ని మనం తప్పకుండా వాడుకోవాలి. వాడుకుంటే పైకి వెళ్ళే దారి కూడా మనకు సులభంగా ఉంటుంది అని పరమాత్మ మనకు ఉపదేశం చేస్తున్నాడు. యం హి నవ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే అని. ఈ శ్లోకంలో పురుష అని దేహ వ్యతిరిక్తమైన ఆత్మ అనే సూచన చేశాడు కదా.
అంతేకాకుండా ధీర మన బుద్ధిని ప్రేరేపించుకోవాలి అని కూడా చెప్పాడు కదా. ఏ రకంగా ప్రేరేపించుకోవాలి, ఏ రకమైన జ్ఞానాన్ని పెంచుకోవాలి అనే విషయంలో పరమాత్మ తన అభిప్రాయాన్ని పై శ్లోకంలో చక్కగా వెల్లడిస్తున్నాడు. నాసతో విద్యతే భావః నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతస్త్వనయోస్తత్వదర్శిభిః అని ఏమంటున్నాడంటే, లోకంలో 2 రకాల పదార్థాలు ఉన్నాయి. ఒకటి మనం ఇంతకుముందు అనుకుంటూ వస్తున్నటువంటి ఆత్మస్వరూపం, మరొకటి మిగతా అన్ని. 2 రకాల పదార్థాలు అయితే ఉన్నాయి. దేహము ఆత్మ అన్నాము. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళి ఒకటి ఆత్మ, ఇంకొకటి ఆత్మ కాక మిగతా వస్తువులు, ఇలా 2 ఉన్నాయి. ఈ రెండిటిని జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. పరీక్షించుకుంటే ఏం తేలుతోంది, ఏ రకంగా పరీక్షించుకోవాలి అంటే, ఈ రెండిట్లో శాశ్వతంగా ఉన్నది ఏది అని పరీక్షించుకోవాలి. ఈ రెండిటిలో శాశ్వతమైనది ఏది? శాశ్వతమైనది అంటే ఎక్కువ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. 3 కాలాలలోనూ ఉండేది. ఇంతకు ముందు ఉన్నది, ఇప్పుడు ఉంటున్నది, ఇక మీద ఉండబోయేది. ఉన్నది, ఉంటున్నది, ఉండబోయేది. ఈ 3 కాలాల్లోనూ ఉండేటువంటి వస్తువు శాశ్వతమైన వస్తువు. అది ఏది ఆత్మస్వరూపం అవుతుంది, ఎలా అవుతుంది అనే విషయాన్ని నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం అనే శ్లోకంలో పరమాత్మ చెప్పేశాడు. ఈ ఆత్మస్వరూపం ఇంతకుముందు ఉన్నది, ఇప్పుడైతే ఉన్నది తప్పకుండాను ఉంటున్నది, ఇక మీద ఉండబోతోంది అని చెప్పేశాడు. కాబట్టి ఆత్మస్వరూపం శాశ్వతం అనే ప్రాథమికమైనటువంటి అవగాహన మనకైతే ఉంది. 2వ వస్తువు ఉంది, ఆత్మ కాక మిగతా మనకు కనిపించేటువంటి దేహం కావచ్చు, లేదా దేహానికి ముందు ఎదురుకుండా కనిపించేటువంటి వస్తువులైనా కావచ్చు. ఇవి 3 కాలాల్లోనూ ఉన్నాయా? మనం ఒక వస్త్రాన్నే తీసుకుందాం. దేహానికి వెంటనే అంటుకుని ఉండేది వస్త్రమే కాబట్టి ఓ వస్త్రాన్ని తీసుకుందాం. ఈ వస్త్రం 3 కాలాల్లోనూ ఉందా? ఇంతకుముందు ఉందా? అది పత్తిగా ఉన్నప్పుడు ఉందా? లేదా దారంగా ఉన్నప్పుడు ఈ వస్త్రం అనేది ఉందా? లేదు. ఇప్పుడైతే ఉంది. వస్త్రంగా ఎప్పుడైతే అది మనం నేతకి గురి చేశామో, దాన్ని ఒక రకమైన యంత్రం మీద పెట్టి దాన్ని దారాలన్నిటినీ దగ్గరగా చేర్చామో, అప్పుడు అది వస్త్రం ఉంది. కొన్ని రోజులకి చిరిగిపోకుండా అలాగే ఉంటుందా? చిరిగిపోతుంది. అంటే ముందు లేదు, ఇప్పుడైతే ఉంది, తర్వాత ఉండబోవటం లేదు. అంటే 3 కాలాల్లోనూ లేదు. ఆత్మస్వరూపం ఎలా ఉందో అలా వస్త్రం లేదుగా. ఆత్మస్వరూపం అయితే ముందు ఉంది, ఇప్పుడు ఉంటున్నది, తర్వాత ఉండబోతోంది. కానీ ఈ వస్త్రం, ఈ బట్ట ఎలా ఉంది? ఇంతకుముందు లేదు. ఇంతకుముందు అది ఇంకో రూపంలో ఉంది, పత్తిలా ఉంది, లేదా దారంలా ఉంది, మరొక రకంగా ఉంది. ఇప్పుడైతే వస్త్రంలా మనకు కనిపిస్తోంది. ఇక మీద ఉండబోవటం లేదు. కొన్ని రోజులకు అది చిరిగిపోతోంది, లేదా కాలిపోతోంది, తడిసిపోతోంది, చీకిపోతోంది, ఏమైనా అవుతోంది. కానీ వస్త్రంలా అయితే లేదు. ఒక్కసారి చించేస్తే అది వస్త్రమే కాదు. ఈ 3 కాలాల్లోనూ లేదు. కాబట్టి పదార్థాలు లేదా వస్తువులు 2 రకాలు. ఒకటి ఉండే వస్తువు, 3 కాలాల్లోనూ ఉండేటువంటి శాశ్వతమైన వస్తువు. 3 కాలాల్లోనూ లేకుండా మధ్యలో వచ్చినట్టు వచ్చిపోయే వస్తువు. పరమాత్మ ఈ రెండిటికి పేరు పెట్టాడు. ఏమని పేరు పెట్టాడు? 3 కాలాల్లోనూ ఉండే వస్తువుకు పేరు సత్. 3 కాలాల్లోనూ ఉండే వస్తువుకు పేరు సత్. మధ్యలో వచ్చి వెళ్ళిపోయే వస్తువు పేరు సత్ కానిది కదా, 3 కాలాల్లోనూ ఉండే వస్తువు కాదు కదా, అందుకని అసత్ అని పెట్టాడు. ఇప్పుడు సత్ ఏదైతే ఉందో అది ఎలా ఉంది అంటే, ఒక చోట లేదు, ఒక కాలంలో లేదు, ఒక రకంగా లేదు. అసత్ అనే పదార్థం ఎట్లా ఉందంటే, కొన్ని కాలాల్లో లేదు, కొన్ని కాలాల్లో ఉన్నట్టు కనిపిస్తోంది, మాయమైపోతోంది. ఈ రెండిటి యొక్క స్వభావాలను జాగ్రత్తగా గమనించుకోవాలి. సత్తు అసత్తు అనే పదార్థాల యొక్క స్వభావాలను చక్కగా గమనించుకోవాలి. మొదలు అసత్తు యొక్క పదార్థం, అసత్ పదార్థం యొక్క స్వభావాన్ని గమనించుకోండి.
న అసతః విద్యతే భావ. అసత్తు ఆత్మ వ్యతిరిక్తమైనటువంటి వస్తువు, దానికి భావ లేదు. భావ అంటే ఏంటి అంటే 3 కాలాల్లోనూ ఉండేటువంటి గుణము లేదు. న అసతః విద్యతే భావ. ఉన్నది అంటే ఏంటి? భావ అంటే ఉన్నది, ఉండటం. ఉండటం అంటే ఏంటి? 3 కాలాల్లోనూ ఉండటం. 3 కాలాలలోనూ లేదు, లేదు కదా. ఇంతేకాదు, దానికి రకరకాల పరిమితులు ఉన్నాయి. ఆ ఆత్మ వ్యతిరిక్తమైన వస్తువుకు రకరకాల పరిమితులు ఉన్నాయి. ఇప్పుడు మనం చూసింది కాలానికి సంబంధించిన పరిమితి, ఒక కాలంలోనే ఉంటోంది అనేది కాలానికి సంబంధించిన పరిమితి. మరో రకమైన పరిమితి ఒక దేశంలోనే ఉంటోంది, ఒక చోటే ఉంటోంది. ఈ వస్త్రం అనేది ఒక చోటే ఉంటుంది, ఇక్కడ ఉంటే మరొక చోట ఉండదు. అట్లాగే ఈ వస్త్రం కంటే భిన్నంగా మిగతా వస్తువులు ఉంటాయి. ఇలా ఇది ఇంకో రకమైన పరిమితి. దాని గురించి కూడా మనం రాబోయే కాలంలో చర్చించుకుందాం. కొన్ని పరిమితులకు లోబడి ఈ వస్తువు ఉంటుంది. కానీ ఆత్మస్వరూపం ఉంది కదా, ఇది ఏ పరిమితులకు లోబడి ఉండటం లేదు. కాలానికి సంబంధించిన పరిమితి లేదు, ఒకచోట మాత్రమే ఉంటోంది అనే మాట కూడా లేదు. సర్వత్రా వ్యాపించి ఉంటోంది. సర్వత్రా వ్యాపించి ఉంటోంది అనే విషయం ఎట్లా తెలుసుకోవాలి అంటే, ఒక దేహం విడిచిపెట్టి ఇంకో దేహాన్ని పొందుతోంది కదా, దానివల్లనే తెలుస్తోంది సర్వత్రా వ్యాపించి ఉండేది అనే విషయం తెలుస్తోంది. ఇది కాక అవినాశితి తద్విద్ధి ఏన సర్వమిదం తతం అనే పై శ్లోకంలో కూడా పరమాత్మ ఈ విషయాన్ని ఉపపాదన చేయబోతున్నాడు. అక్కడ కూడా మరొకసారి ఆలోచించుకుందాం. కాలానికి సంబంధించిన పరిమితి కానీ, ఒక దేశానికి సంబంధించిన పరిమితి కానీ ఈ ఆత్మస్వరూపానికి లేవు. కానీ ఈ అసత్ అనే దేన్నైతే అన్నామో, అశాశ్వతమైనటువంటి పదార్థం, దానికి మాత్రం కాలానికి సంబంధించిన పరిమితి, దేశానికి సంబంధించిన పరిమితి ఉంది. కాబట్టి అది పరిమితమైన వస్తువు. కాబట్టి న అసతః విద్యతే భావ, అది పరిమితమైన వస్తువు అని దాని స్వభావం చూసుకోండి. న అభావ విద్యతే సతః, సత్ అంటే ఆత్మ కదా, ఆత్మస్వరూపానికి అభావము లేదు. అభావం అంటే ఈ పరిమితి లేదు, కాలకృతమైన పరిమితి లేదు, అలాగే దేశానికి సంబంధించినటువంటి పరిమితి కూడా లేదు. అపరిమితమైనటువంటి స్వరూపం ఇది. ఇలా నాసతో విద్యతే భావ నాభావో విద్యతే సతః అని తెలుసుకుంటే గనక వాడికి తత్వదర్శనం కలుగుతూ ఉన్నట్లు. ఈ భావన గనక బాగా బలంగా వస్తే వాడికి తత్వదర్శనం కలుగుతూ ఉన్నట్లు. ఎట్లా అంటే, ఈ విషయాన్ని ఉభయోరపి దృష్టోంతస్తు అనయోస్తత్వదర్శిభి, ఈ రెండిటి యొక్క అంతు అంటే నిశ్చయం ఎవరు చూశారు అంటే తత్వజ్ఞానం కలిగిన వాళ్ళు చూశారు. ఉభయోరపి దృష్టోంతస్తు అనయోహో తత్వదర్శిభి, ఈ సత్తు అసత్తు అనే పదార్థాల యొక్క అంతాన్ని, నిశ్చయాన్ని ఎవరు దర్శించారు, ఎవరు జాగ్రత్తగా దీన్ని గమనించుకున్నారు అంటే తత్వజ్ఞానులు గమనించుకున్నారు. కాబట్టి నువ్వు కూడా అటువంటి తత్వజ్ఞానులు వెళ్ళినటువంటి మార్గంలోకి వెళ్ళి ఈ సదసద్ వివేకం దీన్ని పెంచుకుని, సత్ అంటే ఏమిటి, అసత్ అంటే ఏమిటి, శాశ్వతమైన పదార్థం ఏమిటి, అశాశ్వతమైనటువంటి విషయాలు ఏమిటి, శాశ్వతమైన వాటికి అశాశ్వతమైన వాటికి తేడా ఏమిటి, వీటి స్వభావాలు ఏమిటి, పరిమితులు ఏమిటి, ఇలాంటి విషయాలన్నీ జాగ్రత్తగా గమనించుకుని, జాగ్రత్తగా శీతోష్ణాదులన్నీ అసత్తులు అని నిర్ణయించుకుని, అశాశ్వతమైనవి, ఎంత చల్లగా ఉండే వస్తువైనా సరే అది కరిగిపోవలసిందే, ఎంత వేడిగా ఉండే వస్తువైనా సరే అది చల్లబడవలసిందే. లెక్క ఏదో ఉన్నట్టుంది కదా, సూర్యుడు ఇన్ని సంవత్సరాల తర్వాత చల్లబడిపోయి ఏదో అయిపోతాడు అని. ఛాందోగ్యోపనిషత్తులో కూడా ఒక చోట సూర్యుడు మళ్ళీ ఉదయించడు అస్తమించడు అని కూడా ఉంది. దానికో లెక్క చెప్పి అత ఊర్ధ్వం న ఉదయత నా అస్తమేత అనుంది. సూర్యుడు చల్లబడిపోవలసిందే, ఎంత వేడిగా ఉండే పదార్థమైనా సరే చల్లబడిపోవలసిందే. సూర్యుడేమిటి, సూర్యుడి కంటే కూడా వేడిగా ఉండే నక్షత్రాలు ఎన్ని చల్లబడిపోయినాయి, ఎన్ని వేరే రూపాన్ని పొంది ఉన్నాయి. కాబట్టి ఏ వస్తువైనా సరే అది చల్లగా ఉండని వేడిగా ఉండని అవి మారవలసిందే, ఎందుకంటే అవి అశాశ్వతమైనవి. వాటి కాలం పెద్దదవ్వచ్చు కానీ కాల పరిమితి మాత్రం తప్పకుండా ఉంటుంది అనే విషయాన్ని బాగా అర్థం చేసుకుని శీతోష్ణాదులన్నిటినీ, ఆ ద్వంద్వాలని, సుఖదుఖాలని అన్నిటినీ సహించే అలవాటు చేసుకో అని
ఉపదేశం చేస్తున్నాడు పరమాత్మ. ఈ ఉపదేశంలో సంబోధన లేదు కాబట్టి ఇది అర్జునుడిని మాత్రమే ఉద్దేశించి చేసిన ఉపదేశం కాదు, మనందరికీ కూడా ఉద్దేశించి చేసినటువంటి ఉపదేశం. నాసతో విద్యతే భావః నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతస్త్వనయోస్తత్వదర్శిభిః అనే ఉపదేశం. ఈ ఉపదేశం ద్వారా ఆ తితిక్షను జాగ్రత్తగా పెంచుకోవలసిందిగా పరమాత్మ మనకు మరొకసారి సూచన చేస్తున్నాడు. ఆ సూచనలను ఎంతో కొంత అందుకునే ప్రయత్నం మనం చేసుకుందామనే సత్సంకల్పంతో ఈ వ్యాఖ్యానాన్ని ఇక్కడికి ఆపుకుని మనం పారాయణ కార్యక్రమానికి వెళదాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వేదవ్యాస ప్రార్థనగా మనం రోజు చదువుకుంటే ఉండే శ్లోకం ఇది. వ్యాసాయ అంటే యస్యతి వేదానితి వ్యాసః, సకల వేదములను అంటే అనంతముగా ఉన్నటువంటి వేదరాశిని 4 వేదములుగా, ఒక్కొక్క వేదము 100 అధ్వర్యు శాఖ, 101 శాఖ అధ్వర్యు యజుర్వేద శాఖగా, 1000 శాఖలు సామవేదము, 21 శాఖ ఋగ్వేదము, 9 శాఖ అథర్వవేదము, ఇలా అనంతమైనటువంటి శాఖలతో కూడి వేదవ్యాస మహర్షి దాన్ని విభాగం చేశాడు ఆయన. అట్లాగే ఇతిహాస పురాణములన్నీ ఉపదేశం చేశాడు. కాబట్టి వేదాన్ యస్యతి ఇది వ్యాసః. విష్ణురూప శంకర సాక్షాత్ వ్యాసో నారాయణో హరి. నారాయణుడికి వ్యాసుడికి భేదము లేదు. విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే, అదే మళ్ళీ పునరావృత్తి అయింది, అంటే పదభేదంతో. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే. ఏమిటి అభేద సంబంధం అంటే, ఒక ఇద్దరు ఎద్దు అభేదం చెప్పాలి అంటే ఒక కారణం చెప్పాలి, ఎందుకు వీళ్ళిద్దరికీ అభేదం ఉంది అనేది. విష్ణువు అంటే విష్ణు వ్యాప్తం అనే ధాతువు మించి సర్వత్ర వ్యాపించి ఉండువాడు కాబట్టి విష్ణువు అన్నాము. ఈయన వ్యాప్తి ఎట్లా? వ్యాసుడిది అంటే సమస్తమైన విజ్ఞానాన్ని లోకానికి అందించడమే వ్యాప్తి. సమస్త వేదములను విభాగం చేసి అనంతమైన శాఖలను ఉపదేశం చేసి ఎవరెవరు ఏ ఏ శాఖ అధ్యయనం చేయాలో చెప్పి పురాణములను అష్టాదశ ఇతిహాసములను అన్నిటిని ఉపదేశం చేశారు. ఈ విజ్ఞానాన్ని లోకానికి అందించాడు కాబట్టి ఆయన విజ్ఞాన రూపంలో ఆయన కూడా అంతటా వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఉభయోరపి అభేద సంబంధం ఏమిటి అంటే వ్యాప్తి ఇద్దరికీ సమానమే. కాబట్టి వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే. ఆయన నిధి అంటే సమస్త వేదములకి ఆయన నిధే, అన్నీ ఆయన ఎందే ఉన్నాయి. పురాణములు అన్ని విభాగం చేసినవాడు కాబట్టి, అన్ని పురాణములని ఉపదేశం చేసినవాడు కాబట్టి, ఇతిహాసాదులు చెప్పినవాడు కాబట్టి, సమస్త ధర్మములు తెలిసినవాడు కాబట్టి, సర్వముటికి ఆయన నిధి స్వరూపంలో ఉన్నాడు కాబట్టి బ్రహ్మనిధి. అటువంటి బ్రహ్మనిధికి నమస్కరిస్తున్నాను. వాసిష్ఠాయ నమో నమః, ప్రకృష్టమైనటువంటి అతిశయమైనటువంటి మహర్షికి నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకార్థము మొత్తము. అలాగే మంత్రార్థంలో కూడా విష్ణువుని తద్విష్ణోః పరమం పదగుం సదా పశ్యంతి సూరయః దివీవ చక్షురాతతం. సూరయః విద్వాంసః వేదాంతపారగాః. వేదాంతపారగాః అంటే వేదాంతం అంటే ఉపనిషద్ భాగమే, వేదశిరః. ఉపనిషద్ భాగములన్నీ బ్రహ్మ ప్రతిపాదకములు, ఉపనిషత్తుల చేత బ్రహ్మ ప్రతిపాదితం అవుతుంది. ఆ బ్రహ్మని తెలుసుకున్నటువంటి వారు వాళ్ళందరూ కూడా సదా పశ్యంతి సూరయః, నిరంతరము ఆ పరమపదం అంటే ఆ స్వరూపాన్నే చూస్తున్నారు అన్నాడు ఆయన. స్వరూపాన్ని ఎలా చూస్తున్నారు అంటే ఒక దృష్టాంతం. దివి వచక్షురాతతం. దివి ఆకాశే నిరావరణే. మన ఆకాశం వైపు చూసినప్పుడు మన చక్షురింద్రియం మొత్తం అంతటా వ్యాపించి ఉంటుంది, ఎక్కడా అడ్డుండదు మనకి. కాబట్టి నిరావరణమైనటువంటి ప్రదేశంలో చక్షురింద్రియము వ్యాపించినట్లుగా పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు. కాబట్టి అట్టి మహావిష్ణువుకు నమస్కరిస్తున్నాను అని మనము వ్యాసులకి విష్ణువుకి ఉండేటువంటి ఒక అభేదాన్ని మనం తెలుసుకుంటూ అదే అభేద బుద్ధితో వారిని మనం దర్శిస్తూ వారికి నమస్కరించి మనం ఈ పారాయణ ప్రారంభం చేద్దాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగే ద్వితీయే అధ్యాయే పంచవింశతి శ్లోకాః
लोकाः। संजय उवाच संजय उवाच तथा कृपयाविष्टम् तथा कृपयाविष्टम् अश्रुपूर्णाकुलेक्षणम् अश्रुपूर्णाकुलेक्षणम् विषीदन्तमिदं वाक्यम् विषीदन्तमिदं वाक्यम् उवाच मधुसूदनः उवाच मधुसूदनः श्रीभगवानुवाच श्रीभगवानुवाच कुतस्त्वाकश्मलमिदम् कुतस्त्वाकश्मलमिदम् विषमे समुपस्थितम् विषमे समुपस्थितम् अनार्यजुष्टमस्वर्ग्यम् अनार्यजुष्टमस्वर्ग्यम् अकीर्तिकरमर्जुन अकीर्तिकरमर्जुन क्लैब्यम् मास्मगमः पार्थ क्लैब्यम् मास्मगमः पार्थ नैतत्त्वय्युपपद्यते नैतत्त्वय्युपपद्यते क्षुद्रम् हृदय दौर्बल्यम् क्षुद्रम् हृदय दौर्बल्यम् त्यक्त्वोत्तिष्ठ परन्तप त्यक्त्वोत्तिष्ठ परन्तप अर्जुन उवाच अर्जुन उवाच कथम् भीष्ममहं सङ्ख्ये कथम् भीष्ममहं सङ्ख्ये द्रोणम् च मधुसूदन द्रोणम् च मधुसूदन इषुभिः प्रतियोत्स्यामि इषुभिः प्रतियोत्स्यामि पूजार्हा वरिसूदन पूजार्हा वरिसूदन गुरून् हत्वा हि महानुभावान् गुरून् हत्वा हि महानुभावान् श्रेयो भोक्तुम् श्रेयो भोक्तुम् भैक्ष्यमपीह लोके भैक्ष्यमपीह लोके हत्वार्थकामांस्तु गुरूनिहैव हत्वार्थकामांस्तु गुरूनिहैव भुञ्जीय भोगान् रुधिरप्रदिग्धान् भुञ्जीय भोगान् रुधिरप्रदिग्धान् न चैतद्विद्मः न चैतद्विद्मः कतरन्नो गरीयः कतरन्नो गरीयः यद्वा जयेम यद्वा जयेम यदि वा नो जयेयुः यदि वा नो जयेयुः यानेव हत्वा यानेव हत्वा न जिजीविषामः न जिजीविषामः देव स्थिताः देव स्थिताः प्रमुखे धार्तराष्ट्राः प्रमुखे धार्तराष्ट्राः कार्पण्यदोषोपहतः स्वभावः कार्पण्यदोषोपहतः स्वभावः पृच्छामि त्वाम् पृच्छामि त्वाम् धर्मसम्मूढचेताः धर्मसम्मूढचेताः यच्छ्रेयस्यान्निश्चितम् ब्रूहि यच्छ्रेयस्यान्निश्चितम् ब्रूहि तन्मे शिष्यः तन्मे शिष्यः तेऽहं शाधि तेऽहं शाधि माम् त्वाम् प्रपन्नम् मां त्वां प्रपन्नम् न हि प्रपश्यामि न हि प्रपश्यामि ममानुपद्यात् मापनुद्यात् यच्छोकमुच्छोषणम् यच्छोकमुच्छोषणम् इन्द्रियाणाम् इन्द्रियाणाम् अवाप्य भूमौ अवाप्य भूमौ असपत्नमृद्धम् असपत्नमृद्धम् राज्यम् सुराणामपि राज्यम् सुराणामपि चाधिपत्यम् चाधिपत्यम् सञ्जय उवाच सञ्जय उवाच एवमुक्त्वा हृषीकेशम् एवमुक्त्वा हृषीकेशम् गुडाकेशः परन्तपः गुडाकेशः परन्तपः नयोत्स्य इति गोविन्दमुक्त्वा नयोत्स्य इति गोविन्दमुक्त्वा तूष्णीम् बभूवः तूष्णीम् बभूवः तमुवाच हृषीकेशः तमुवाच हृषीकेशः प्रहसन्निव भारत प्रहसन्निव भारत सेनयोरुभयोर्मध्ये सेनयोरुभयोर्मध्ये विषीदन्तमिदं वचः विषीदन्तमिदं वचः श्रीभगवानुवाच श्रीभगवानुवाच अशोच्यानन्वशोचस्त्वम् अशोच्यानन्वशोचस्त्वम् प्रज्ञावादांश्च भाषसे प्रज्ञावादांश्च भाषसे गतासु न गतासूंश्च गतासु न गतासूंश्च नानुशोचन्ति पण्डिताः नानुशोचन्ति पण्डिताः त्वेवा
त्वेवाहं जातु नासं न त्वेवाहं जातु नासं न त्वन्नेमे जनाधिपाः न त्वं नेमे जनाधिपाः न चैव न भविष्यामः न चैव न भविष्यामः सर्वे वयमतः परम् सर्वे वयमतः परम् देहिनोऽस्मिन् यथा देहे देहिनोऽस्मिन् यथा देहे कौमारं यौवनं जरा कौमारं यौवनं जरा तथा देहान्तरप्राप्तिः तथा देहान्तरप्राप्तिः धीरस्तत्र न मुह्यति धीरस्तत्र न मुह्यति मात्रा स्पर्शास्तु कौन्तेय मात्रा स्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः शीतोष्णसुखदुःखदाः आगमापायिनो नित्याः आगमापायिनो नित्याः तां स्थितिक्षस्व भारत तां स्थितिक्षस्व भारत यं हि न व्यथयन्त्येते यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषर्षभा पुरुषं पुरुषर्षभा समदुःखसुखं धीरं समदुःखसुखं धीरं सोमृतत्वाय कल्पते सोमृतत्वाय कल्पते नासतो विद्यते भावः नासतो विद्यते भावः नाभावो विद्यते सतः नाभावो विद्यते सतः उभयोरपि दृष्टोऽन्तस्तु उभयोरपि दृष्टोऽन्तस्तु अनयोस्तत्त्वदर्शिभिः अनयोस्तत्त्वदर्शिभिः अविनाशि तु तद्विद्धि अविनाशि तु तद्विद्धि येन सर्वमिदं ततम् येन सर्वमिदं ततम् विनाशमव्ययस्यास्य विनाशमव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति न कश्चित् कर्तुमर्हति अन्तवन्त इमे देहाः अन्तवन्त इमे देहाः नित्यस्योक्ताः शरीरिणः नित्यस्योक्ताः शरीरिणः अनाशिनो प्रमेयस्य अनाशिनो प्रमेयस्य तस्माद्युध्यस्व भारत तस्माद्युध्यस्व भारत येनं वेत्ति हन्तारम् य एनं वेत्ति हन्तारम् यश्चैनं मन्यते हतम् यश्चैनं मन्यते हतम् उभौ तौ न विजानीतः उभौ तौ न विजानीतः नायं हन्ति न हन्यते नायं हन्ति न हन्यते न जायते म्रियते वा न जायते म्रियते वा कदाचित् कदाचित् नायं भूत्वा नायं भूत्वा भविता वा न भूयः भविता वा न भूयः अजो नित्यः अजो नित्यः शाश्वतोऽयं शाश्वतोऽयं पुराणो न हन्यते पुराणो न हन्यते हन्यमाने शरीरे हन्यमाने शरीरे वेदा विनाशिनं नित्यं वेदा विनाशिनं नित्यं य एनमजमव्ययम् य एनमजमव्ययम् कथं स पुरुषः पार्थ कथं स पुरुषः पार्थ कङ्घातयति हन्तिकम् सङ्घातयति हन्तिकम् वासांसि जीर्णानि यथा विहाय वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोपराणि नवानि गृह्णाति नरोपराणि तथा शरीराणि विहाय जीर्णानि तथा शरीराणि विहाय जीर्णानि अन्यानि संयाति नवानि देहि अन्यानि संयाति नवानि देहि नैनं छिन्दन्ति शस्त्राणि नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः नैनं दहति पावकः न चैनं क्लेदयन्त्यापः न चैनं क्लेदयन्त्यापः न शोषयति मारुतः न शोषयति मारुतः अच्छेद्य
अच्छेद्योऽयमदाह्योऽयम् अच्छेद्योऽयमदाह्योऽयम् अक्लेद्योषोष्य एव च अक्लेद्योषोष्य एव च नित्यः सर्वगतस्थाणुः नित्यः सर्वगतस्थाणुः अचलोऽयं सनातनः अचलोऽयं सनातनः अव्यक्तोऽयमचिन्त्योऽयम् अव्यक्तोऽयमचिन्त्योऽयम् अविकार्योऽयमुच्यते अविकार्योऽयमुच्यते तस्मादेवं विदित्वैनं तस्मादेवं विदित्वैनं नानुशोचितुमर्हसि नानुशोचितुमर्हसि इति श्रीमद्भगवद्गीतासु श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे श्रीकृष्णार्जुनसंवादे सांख्ययोगे द्वितीये अध्याये पंचविंशतिश्लोकाः ఇంతవరకు మనం శ్రద్ధగా గీతామృతాన్ని పారాయణం చేసుకున్నాం. పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ప్రయత్నం చేసుకున్నాం. ఇప్పుడు పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందటం కోసం మనం నామ సంకీర్తన కార్యక్రమం కూడా చేసుకుందాం. తీతిదే శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు శ్రీమతి డాక్టర్ కె వందన గారు ఈ సందర్భంగా బృందంతో సహా ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. వారు నారాయణ తీర్థుల వారి ఒక కృష్ణలీలా తరంగిణి గ్రంథంలోని గానాన్ని మనకు సంకీర్తనం చేయించబోతున్నారు. అదేవిధంగా నామ సంకీర్తన కూడా మనతో చేయించబోతున్నారు. మనం వారితో కలిసి ఈ నామ సంకీర్తనం చేసుకుందాం. నీలమేఘ శరీర నీలమేఘ శరీర నీలమేఘ శరీర నీలమేఘ శరీర నీలమేఘ శరీర నీలమేఘ శరీర నిత్యానందం దేహి నిత్యానందం దేహి నిత్యానందం దేహి నిత్యానందం దేహి బాల గోపాల కృష్ణ పాహి పాహి శ్రీ బాల గోపాల కృష్ణ పాహి పాహి శ్రీ బాల గోపాల కృష్ణ పాహి పాహి శ్రీ బాల గోపాల కృష్ణ పాహి పాహి కలభ సుందర గమన కస్తూరి శోభితానన కలభ సుందర గమన కస్తూరి శోభితానన నళిన దళాయత నయన నందనందన నళిన దళాయత నయన నందనందన మిళిత గోపవధూజన మీనాక కోటి మోహన మిళిత గోపవధూజన మీనాక కోటి మోహన దళిత సంసార బంధన దారుణ వైరి నాశన దళిత సంసార బంధన దారుణ వైరి
अज्ञान घन समीरण अखिल लोक कारण विज्ञान दलितावरण वेदांत वाक्य प्रमाण विज्ञान दलितावरण वेदांत वाक्य प्रमाण बाल गोपाल कृष्ण पाहि पाहि श्री बाल गोपाल कृष्ण पाहि पाहि यत्यस्त पादारविन्द विश्ववन्दित मुकुन्द यत्यस्त पादारविन्द विश्ववन्दित मुकुन्द सत्याखण्ड बोधानन्द सद्गुण वृन्द सत्याखण्ड बोधानन्द सद्गुण वृन्द प्रत्यस्तामित भेद गंग पालिदानंद सुनंद प्रत्यस्तामित भेद गंग पालिदानंद सुनंद नित्य नारायण तीर्थ निर्मलानंद गोविंद नित्य नारायण तीर्थ निर्मलानंद गोविंद गोपाल कृष्ण पाहि पाहि श्री बाल गोपाल कृष्ण पाहि पाहि श्री बाल गोपाल कृष्ण पाहि पाहि श्री बाल गोपाल कृष्ण पाहि 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 कृष्णं वन्दे जगद्गुरुं 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 श्रीकृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं गोकुलतिलका कृष्ण कृष्ण गोपाल हरे कृष्ण कृष्ण गोकुलतिलका कृष्ण कृष्ण गोपाल हरे कृष्ण कृष्ण गोपीलोल कृष्ण कृष्ण गोवर्धनधर कृष्ण कृष्ण गोपीलोल कृष्ण कृष्ण गोवर्धनधर कृष्ण कृष्ण कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं नन्दनन्दन कृष्ण कृष्ण नवनीत चोर कृष्ण कृष्ण नन्दनन्दन कृष्ण कृष्ण नवनीत चोर कृष्ण कृष्ण माधव केशव कृष्ण कृष्ण मधुसूदन हरे कृष्ण कृष्ण माधव केशव कृष्ण कृष्ण मधुसूदन हरे कृष्ण कृष्ण कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं नारायण हरे कृष्ण कृष्ण नारायण हरे कृष्ण कृष्ण नारायण
చక్కటి పదాలతో ఉండేటువంటి శ్రీ నారాయణ తీర్థుల వారి దివ్య సంకీర్తనను మనం శ్రవణం చేశాం. సాధ్యమైనంత గానం కూడా చేసుకున్నాం, నామ సంకీర్తన కూడా చేసుకున్నాం. ఇప్పుడు భక్తిగా ఈ మంగళాంతమైన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. ఆచార్యుల వారితో కలిసి ఆ మంగళ శ్లోకాలను మనం కూడా పలుకుదాం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तु అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.